ప్రార్థనలో ఎలా ఉండాలంట? ఏముండాలి చెప్పండి? విసకక నిత్యము ప్రార్థన చేయాలి. ప్రతి కుటుంబము విసకక నిత్యము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మన ఆత్మీయ జీవితంలో నిద్ర అనేది చంపుకొని ప్రార్థన చేయాలి. నీవు నేను అభివృద్ధిలోనికి రావాలంటే ప్రార్థన చాలా అవసరం అండి. నేటి ప్రార్థన ఇప్పుడు కనబడట్లేదండి. నేటి ప్రార్థనా పరులు ఇప్పుడు కనబడట్లేదు. ఎందుకంటే ప్రార్థించేవారు ఏమైపోతున్నారంట? కనుమరుగైపోతున్నారు. దేవుని వాక్యమును వివరించేవారే కనుమరుగైపోతున్నారు. అట్టి దినాలలో మనమున్నాం. ఇది నిద్రపోయే సమయం కాదండి, నిద్రలో ఉన్నవారికి మెలకువనిచ్చే సమయం. హల్లెలూయా. యేసు ప్రభు ఊరికి మాట చెప్పాడు, మీరు శోధనలోనికి వెళ్ళకుండానట్లు